వార్తాపత్రికలు చదువుతున్నామంటే అన్ని నేరాలేనండి. ఏ వార్తలైనా విందామంటే అన్ని ఘోరాలే, నేరాలు ఘోరాలే తప్ప ఇంకేమీ లేవు. ఏ పత్రిక చూసినా, ఏ వార్తా ఛానల్ చూసినా, ఏమన్నా ఏ సోషల్ మీడియాలో ఫేస్బుక్ ఓపెన్ చేసినా, యూట్యూబ్ ఓపెన్ చేసినా అన్ని నేరాలే, అన్ని ఘోరాలే జరుగుతున్నాయి. ఎందుకు ఈ నేరాలు ఘోరాలు జరుగుతున్నాయి? మనిషిలో ఎందుకు ఇలాంటి అక్రమమైన విషయాలు చోటు చేసుకున్నాయి? ఇవన్నీ ఆలోచిస్తున్నప్పుడు మనిషి దారి తప్పాడు. మనిషి దారి తప్పాడు, కుటుంబ వ్యవస్థ కూడా దారి తప్పిపోయింది. దారి తప్పిపోయిన వ్యవస్థను బాగు చేసేదే బైబిల్. దారి తప్పినటువంటి ఈ వ్యవస్థను బాగు చేసేదే బైబిల్. ఎందుకంటే ఈ వ్యవస్థను ఎవరు బాగు చేయరు. మనల్ని పాలించే నాయకులు వాళ్ళు బాగు చేయలేరు. ఈ సమాజంలో ఇంకెవ్వరూ బాగు చేయలేరు ఒక బైబిల్ తప్ప. ఈ సమాజాన్ని, కుటుంబ వ్యవస్థను నిలబెట్టాలంటే ఒక బైబిల్కు మాత్రమే సాధ్యం. ఒకటి మీరు ఆలోచించండి, ఒకప్పుడు క్రీస్తులోనికి రాకముందు మన జీవితాలు, మన కుటుంబాలు ఎలా ఉన్నాయి మనకు తెలుసు. క్రీస్తులోనికి వచ్చిన తర్వాత మంచి ప్రవర్తన గల వారి కుటుంబాలు ఎలా ఉన్నాయో ఒకసారి మీరు ఆలోచించండి. తేడా ఉంటుంది.